హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఈ సిరీస్ లో నేనేం చెప్తున్నాను అని అంటే, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లో పడుతూ ఉంటారు, వాటిని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, ఎలా మనం అవి ఎదుర్కొని ముందుకైతే వెళ్ళాలి అనే దాని గురించి రియల్ స్టోరీస్ ని ఇక్కడైతే నేను చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి వెళ్ళిపోదామా. సో ఈ రోజు మనం చూడబోయే ఈ వీడియోలోని తన సొంత భర్తే తన భార్యని మరొక దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు, ఇంకొకరి దగ్గరికి. అయితే ఇదెంత దారుణమైన విషయమో చూడండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడం కోసమే ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎవరి డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరగదు. మీరు నాతో షేర్ చేసుకున్నా కూడాను నేను ఎవరి డీటెయిల్స్, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఊర్లు కానీ ఏవి కూడా ఇక్కడైతే నేను షేర్ చేయనండి. అయితే ఏం జరిగింది అని అంటే, ఒక ఊర్లోని ఆ అమ్మాయికి 16 yearsకే మ్యారేజ్ అయితే చేసేసారు. ఆ అమ్మాయి తరపు వాళ్ళు అమ్మాయికి 16 years రాగానే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తే మా బాధ్యత తీరిపోతుంది అనే ఆలోచించారే గాని చదివించి అమ్మాయికి ఏదో ఉద్యోగం చేయిస్తే బాగుంటుంది అనే ఆలోచన అయితే వాళ్ళకి లేదు. పైగా ఈ అమ్మాయి ఆ 16వ ఏటకే ఒక అబ్బాయిని అయితే ప్రేమించింది. ప్రేమించడం ఏం తప్పు కాదు, అది అప్పట్లో అది తప్పు, ప్రేమించడం తప్పు, వెళ్ళిపోతుందేమో మా అమ్మాయి వాడితోని అనే భయం కొలిది వీళ్ళైతే ఇంకా పెళ్లి చేసేద్దామని ఫిక్స్ చేసేసారు. ఆ కంగారులోని వీళ్ళేం చేశారు అని అంటే, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఫుల్ గా చెక్ చేయకుండా ఎలాంటి వాడో ఏంటో అనవసరం అనమాట. ఇంకేంటంటే పెళ్లి చేసి పంపించేస్తే సరిపోతుంది, మా పని అయిపోతుంది అనే ఆలోచిస్తారు కానీ కొంతమంది పేరెంట్స్ ఇంకా మిగతావైతే చూడరు. అయితే వీళ్ళు అలానే ఆ అబ్బాయి ఏంటి అని అంటే, ఏదో కాస్త చదువుకున్నాడు, చిన్న చిత్కా జాబ్ అయితే చేస్తున్నాడు వేరే సిటీలోనే, వీళ్ళు ఉంటున్న సిటీ కాకుండా వేరే సిటీ. వీళ్ళేంటి ఆలోచించారు అని అంటే, అమ్మాయిని పెళ్లి చేసి పంపించేస్తే ఈ సిటీలో ఉండదు కాబట్టి వాడి వలన ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు అనుకున్నారు. పైగా ఆ అబ్బాయికి తల్లిదండ్రి అయితే లేరు, వాళ్ళ మేనత్త దగ్గర అయితే పెరిగాడు. ఇంకా అందుకనే ఎవరి ఇబ్బంది ఉండదు ఈ అమ్మాయికి వేరొక సిటీకి వెళ్ళిపోతే అని ఆలోచించారు కానీ అవతల వాడు ఎలాంటి వాడు, ఏం చేశాడు ఏమి కూడా వీళ్ళకి అనవసరం. అయితే కట్నం అది ఇచ్చి చక్కగాను అన్ని లాంఛనాలు ఇచ్చి పెళ్ళి అయితే చేసేసారు. పెళ్లి చేసి ఆ అమ్మాయిని అత్తవారింటికి పంపించాలి కదా, అత్త మామగారు లేరు, వీళ్ళే ఉన్నారు. పైగా అల్లుడేంటి, అత్త మామే నాకు అన్నీని, ఎందుకనంటే అమ్మ నాన్న లేరు కాబట్టి మీరే నాకు అన్నీ అని సోప్ అయితే వేశాడు. ఆ సోప్కి వీళ్ళిద్దరు కూడా కరిగిపోయారు. కరిగిపోయి వీళ్లే వెళ్ళి అక్కడ కొత్త కాపురానికి కావలసినవన్నీ కూడాను సర్దిపెట్టి అమర్చేసి వచ్చేసారు. మరి వెళ్ళిన 3 నెలలకే అమ్మాయి అయితే గర్భం దాల్చింది. ఇంకా తర్వాత మళ్ళీ అమ్మాయిని ఇంటికి అయితే తెచ్చేసుకున్నారు. చక్కగా ఒక అమ్మాయి అయితే పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత మళ్ళీ అన్ని లాంఛనాలు అన్ని కూడా పెట్టి ఆ అమ్మాయిని అయితే పంపించారు. అక్కడి నుంచి ఆ అబ్బాయి ఏం చేసేవాడు, అవతల పెళ్లి చేసుకున్న అబ్బాయి, నాకు ప్రతి నెల కూడాను జీతం సరిపోవట్లేదు, నువ్వు పాప కూడా ఉన్నారు కదా, వెంటనే అన్నీ అయిపోయాయి కదా, కొంచెం ఏదైనా సహాయం చేస్తే బాగుండు కదా మీ అమ్మ నాన్న అని అనడం అయితే మొదలు పెట్టాడు. సరే, వాళ్ళ అమ్మ నాన్నకి అయితే విషయం చెప్పుకుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా పెద్దదా ఏం కాదు కదా, అప్పటికి పెళ్ళయి 1 year అయితే అవుతుంది, 17 years. మరి అలానే అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఎంతో కొంత ప్రతి నెల కూడా పంపించడం అయితే మొదలు పెట్టారు. అప్పటికైనా అర్థం చేసుకోవాలి కదా వీడు ఇలా అడుగుతున్నాడు అని. వీళ్ళు ఏంటనుకున్నారు అని అంటే, పాపం ఏదో సహాయం చేస్తున్నట్టుగానైతే చేశారు. అదే పొరపాటు. ఎప్పుడైనా కూడా పెళ్లి అయిపోయిన తర్వాత అవతల ఆ అబ్బాయి పోషించుకోవాలి, తన భార్యని పోషించుకోలేనప్పుడు వాడికి పెళ్లి ఎందుకు చెప్పండి. అయితే వీళ్ళు పంపిస్తున్నారు, ఏముందిలే మనం ఇలా పంపిస్తే వాడు మన గ్రిప్పులో ఉంటాడో అనే వీళ్ళ ఆలోచన.
సో వీళ్ళు అలా పంపిస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు వెళ్ళి రావడం, వాళ్ళని చూసుకోవడం, అన్ని కనిపెట్టడం అన్ని కూడా అవుతున్నాయి. మళ్ళీ అక్కడతో ఆగకుండా వెంటనే మళ్ళీ ఆ అమ్మాయి అయితే ప్రెగ్నెంట్. ఒక 1 year అయిన వెంటనే మళ్ళీ అమ్మాయి ప్రెగ్నెంట్. అసలు పిల్లనే పోషించలేకపోతున్నాడు. వాడికి ఎందుకు మళ్ళీ ఇంకొక చైల్డ్? ఆ అమ్మాయి తెలియదు కాబట్టి ఆ అమ్మాయి ఇంకా అలా అయితే ఇంకా అప్పటికి చాలా వీక్ గానైతే ఉంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎంతో సర్ది చెప్పారు. ఇప్పుడు వద్దులేమ్మా, ఇంకా ఇది తీయించేసుకుంటే బెటరు, తర్వాత మళ్ళీ చూద్దాంలే కావాలని అంటే దానికేమో అతగాడు ససేమిరా అన్నాడు. ఏంటి ఏమో ఇప్పుడు కొడుకు పుట్టొచ్చేమో, ఎందుకు ఇలా చేయడం, తప్పు అయినాను, అది ఇది అని చెప్పేసి మాట్లాడేసరికి భర్త మాట వినిపించుకోవాలిగా. మరి ఇవన్నీ కూడా నూరు పోసి ఆ అమ్మాయికి పెళ్లి చేశారుగా. సరే ఇంకా అమ్మాయి కూడా నోరు మూసుకొని ఊరుకుంది. మళ్ళీ రెండోసారి బాబు అయితే పుట్టాడు, లక్కీగా అయిపోయింది. ఇంకా అక్కడతోని వాళ్ళ అమ్మ నాన్నకి అర్థమైపోయింది వీడి సంగతి. అప్పటికే చాలా లాగేశాడు వాళ్ళ దగ్గర నుంచి, డబ్బు పరంగా అన్ని రకాలుగాను. రెండో కాన్పు అవ్వగానే ఆ అమ్మాయికి ఆపరేషన్ అయితే చేయించేసిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ నార్మల్ గా ఇంటికైతే వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టాడనమాట. 2 పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. ప్రతి నెల మర్చిపోకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బు అయితే మనం తెచ్చుకోవాలి. లేకపోతే నా జీతంతోని 3 పోషించడం అంటే నాకు చాలా కష్టం అని చెప్పడంతో ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ అమ్మని నాన్నని అయితే అడిగింది. ఇలాగా అంటున్నారు మా ఆయన, ఈసారి ఆ అమౌంట్ కన్నా ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ అనమాట. మళ్ళీ ఇంకో అబ్బాయి పుట్టాడు కదా, ఆ అబ్బాయి పుట్టినందుకు ఇంకొంచెం అమౌంట్ అనమాట ఎక్స్ట్రా. సో పాపం ఆవిడ అలానే పంపిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళే కదా నేర్పారు ముందు డబ్బులు ఇవ్వడం, ఇంకా అలాగా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. వాడు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. అంతేకాకుండా మధ్యలో అత్తగారు మామగారి దగ్గరికి వెళ్ళి నాకు ఆ అవసరం ఉంది, ఏ అవసరం ఉంది, నేను బిజినెస్ పెడతాను, ఇలా ఉండను, ఇలాగ అని చెప్పి వాళ్ళ దగ్గర అయితే లక్షలు లాగేస్తున్నాడు. మరి ఇలానే తనకైతే అయిపోయింది. లాభం లేదు. నేను కొంచెం చదువుకొని ఉద్యోగం ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఆ అమ్మాయికి అయితే వచ్చింది. సరే నేను చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడానికి అవుతుంది కదా, ఇద్దరం జాబ్స్ చేస్తే ఎంతో కొంత మనకి మిగులుతుంది అని అతనితోనైతే చెప్తే సరే తప్పకుండా చదువుకో, నేనేమి అడ్డు చెప్పను, నువ్వెంత చదువుకోవాలంటే అంత చదువుకో, కానీ నీకు తెలుసు కదా మన ఫైనాన్షియల్ పొజిషన్, నువ్వు మీ అమ్మగారిని మీ నాన్నగారిని అడగొచ్చు కదా అని అన్నాడు. ఈ తెలుగు తక్కువ అమ్మాయి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నకి ఇదైతే చెప్పింది, ఇలా చదువుకోవాలనుకుంటున్నాను, మా ఆయన ఇలా అంటున్నాడు. ఆ లోపే తనకన్నా ముందు ఒక అన్నదమ్ముడు అయితే ఉన్నాడు. మరి తనకైతే పెళ్లి అయిపోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఇంకా అప్పటి నుంచి గమనిస్తూ ఉంటారు. ప్రతి రూపాయి కూడా కౌంటే. అక్కడ కూతురికి పెడితే ఇక్కడ కొడుకి కూడా పెట్టాలి, లేకపోతే కోడలు ఊరుకోదు. ఏం కూతురికి పెడుతున్నారు కదా మాకు పెట్టరా అని అడుగుతుంది, అంతే కదా. మరి ఇంకా అక్కడి నుంచి ప్రతి రూపాయి కౌంటే కదా. వీళ్ళు జాగ్రత్త పడుతూ వాళ్ళకి తెలియకుండా ఈ అమ్మాయిని అయితే చదివించారు. అక్కడే తను అదే ఊర్లోనుంటూ చదువుకుంది. దానికి కావలసినవన్నీ కూడా వీళ్లే పెట్టారు. ప్రైవేట్ గా పాపం ఏవో కట్టి పాటలు పడింది. ఈ లోపు వాళ్ళకి ఇబ్బందులు అయితే స్టార్ట్ అయ్యాయి. పిల్లలు పెరుగుతారు కదా, చిన్నప్పుడు అంటే ఈ విధంగా అయిపోతుంది. కొంచెం పెరిగిన తర్వాత స్కూల్లో వెయ్యాలి కదా, అప్పుడు డబ్బులు అవుతాయిగా. మరి వెంటనే కాన్పులు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు స్కూల్లోనైతే జాయిన్ అవ్వాలి, డబ్బులు అవుతాయి కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? అయితే అక్కడి నుంచి అతను ఆ అమ్మాయికి తెలియకుండా టార్చర్ అయితే పెడుతున్నాడు. ఆ అమ్మాయి అదంతా కూడాను గ్రహించుకోలేకపోతుంది. తన ఎలా అనుకుంటారా అని అంటే, ఇండియన్ ఉమెన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అని అంటే, తన భర్త అనేసరికి వాడు ఏం తప్పు చేసినా కూడా క్షమించేస్తుంది. ఇలా అయితే ఉండేది ఒకప్పుడు. అయితే ఈ అమ్మాయి కూడా అలానే, ఏంటి తన భర్త ఎన్ని చేస్తున్నా, ఎన్ని వ్యవహారాలు నడుపుతున్నా తిను అవన్నీ కూడా కనిపించకుండా ఇగ్నోర్ అయితే చేసేస్తుంది. అక్కడ వాడు బయటన ఎన్నో చేస్తున్నాడు, అన్ని కూడా తెలుస్తున్నాయి ఈ అమ్మాయికి. తెలిసినప్పటికీ కూడా కామ్ గా నోరు మూసుకొని అయితే ఉంది. తన చదువు ఏదో తను కంప్లీట్ అయితే చేస్తుంది మెల్లగాను. ఈ లోపే వాడు ఒక కంపెనీలోనైతే జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఆ కంపెనీలోని
ఆ ఓనరు ఎవడైతే ఉన్నాడో వాడు పార్టీలు అయితే పెట్టేవాడు. ఎవ్రీ మంత్ ఎండ్ లోని పార్టీ అయితే పెట్టేవాడు విత్ ఫ్యామిలీస్. మీరు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వచ్చు అని చెప్తే వీడేం చేశాడు, భార్యని పిల్లల్ని తీసుకొని ఆ పార్టీకి అయితే వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అయితే బాగా అందరూ ఎంజాయ్ చేశారు. ఈ అమ్మాయి చిన్నదై కదా, అంటే ఏజ్ తక్కువ, పెళ్లి అయిపోయింది, చక్కగా బాగుంటుంది అనమాట. బాగుండేసరికి అందరికి నోటెడ్ అయ్యింది. అందులోకి చదువుకుంటుంది కదా, బాగా అందరికి నోటెడ్ అయ్యింది. ఇంకా అక్కడి నుంచి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో, కంపెనీ ఓనరు, ఈ అమ్మాయి మీద కళ్ళు పడ్డాయి. వాడు ప్రతిరోజు కూడా తన భర్తని అడుగుతున్నాడు, మీ ఆవిడ ఎలా ఉంది, ఏం చేస్తుంది, మీ ఆవిడ చాలా యాక్టివ్, అది ఇది అని. అది వీడు కూడా అలాంటి టైపే కదా. వీడు పసిగట్టి మెల్లగాను సార్ ఒకసారి మా ఇంటికి రండి భోజనానికి, అది ఇది అని చెప్పేసి పిలిచాడు. పిలిస్తే సరేనని చెప్పేసి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఇంటికి వచ్చాడు. వీడే పిలిచాడు కదా పార్టీ అని చెప్పేసి, ఈ పార్టీ అని చెప్తే వచ్చాడు. వస్తే ఇద్దరు కూర్చొని పార్టీ అయితే చేసుకున్నారు. అక్కడ ఈ అమ్మాయి చేత అన్ని వండించి పెట్టించారు. మరి ఓనర్ కదా, అందుకని అదే విధంగా తనైతే మర్యాద ఇస్తూ అన్ని చేసింది. చేస్తే ఈ వెధవ అతను ఫుల్గానైతే తాగేశాడు. అతను తెచ్చిన బాటిలే వీడైతే ఫుల్గానైతే తాగేశాడు. ఇతను ఏదో కొంచెం కొంచెంగా తాగాడు. ఇంకా రాత్రి అయిపోయింది, వెళ్లకుండా అలానే వాళ్ళ ఇంట్లోనే అయితే ఉండిపోయాడు. సార్ మీరు ఇక్కడ పడుకోండి సార్ అని చెప్పేసి ఏదో ఒక రూమ్ అయితే ఇచ్చాడంట. ఇస్తే పడుకుంటానులే గాని కాసేపు మాట్లాడుకుందాం అని చెప్పేసి కూర్చున్నాడంట. కూర్చుంటే వీడికి బాగా నిద్ర వచ్చేస్తుంటే నీకు బాగా నిద్ర వస్తున్నట్టుంది, మీ ఆమెను పిల్లు, కాసేపు కూర్చొని మాట్లాడతాను అన్నాడంట. అంటే వాడు ఏ ఉద్దేశంతో అన్నాడు వీడికి తెలీదా? వీడికి అన్నీ తెలుసు కదా. వీడేం చేశాడు, పడుకున్న ఆవిడ్ని లేపి, ఆ అమ్మాయిని లేపి, మా బాసు నీతో కాసేపు మాట్లాడతారంట, కూర్చొని మాట్లాడు, కంపెనీ ఇవ్వు, నేను పిల్లల్ని చూసుకుంటానులే అని చెప్పాడు. మీ బాస్ నాతో మాట్లాడడం ఏంటి, అయినా ఈ టైంలో తాగేస్తుంటే మీరు లేకుండా నేను మీ బాస్తో మాట్లాడడం ఏంటి అని ఈ అమ్మాయికి అర్థం కాలేదు సడన్ గా అలా అడిగేసరికి. అంటే అని లేదు ఆయన చాలా మంచి ఆయన, నీకు తెలుసు కదా, చాలా బాగా మాట్లాడతారు, వెళ్ళి కంపెనీకు కూర్చో, ఏం చెయ్యొద్దు, కూర్చో, అలా కూర్చో, మాట్లాడు అంతే అని చెప్పుకొస్తే ఈ అమ్మాయికి ఏదో అప్పటికే డౌట్ కొట్టేస్తుంది. అయినా వెళ్ళమన్నాడు కదా అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే చూసుకోండి అని చెప్పి వెళ్ళి డైనింగ్ రూమ్ లోనే అక్కడ కూర్చొని తాగుతున్నాడు. ఈ అమ్మాయి వెళ్ళి అవతల అయితే కూర్చుంటే వెంటనే లేచి వచ్చి తన పక్కన అయితే కూర్చున్నాడంట. కూర్చుంటే ఈ అమ్మాయికి చెమటలు పట్టేస్తుంది, భయం వేస్తుంది. అందులోకి రాత్రి అయిపోయింది, సింగిల్ గానైతే ఉన్నారు. ఎలా ఈ లోపు కూర్చొని ఏంటి ఎలా ఉన్నారు, మీరు చాలా బాగా మాట్లాడతారు, మీరు చాలా యాక్టివ్, అది ఇది అని చెప్పేసి, మీరు చాలా అందంగా ఉంటారు, అది ఇది అని మాట్లాడేసరికి వీడికి బాగా అర్థమైపోయింది వీడేదో తేడా మనిషి అని చెప్పేసి, సార్ మీరు బాగా ఎక్కువ తాగేసినట్టున్నారుగా, మీ ఇంటికి వెళ్ళిపోతారా లేదంటే లోన పడుకుంటారా అని అంటే, మీ రూమ్లో పడుకుంటాను అన్నాడంట. అంటే ఈవిడికి చాలా కోపం వచ్చి లేదు సార్ ఇక్కడ వేరే రూమ్ ఉందిలేండి అందులో పడుకుందరు అందంటే, ఓహో నా కోసం నువ్వు వేరే రూమ్ ఏర్పాటు చేసావా అని అడిగాడంట. అని అడిగేసరికి ఈవిడికి చాలా మండిపోయింది. ఇంకా అక్కడ ఉండకుండా గబగబా రూమ్లోకి అయితే వచ్చింది. వాళ్ళ ఆయనకి, నువ్వు మర్యాదగా అక్కడికి వెళ్ళి వాడిని ఇంటికి పంపిస్తావా, లేదు అని అంటే నన్ను బట్టలు సర్దుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమంటావా, లేదంటే కంప్లైంట్ ఇమ్మంటావా అని అప్పుడు ఆవిడ అలా అనడంతో అప్పుడు చెమటలు తుడుచుకొని, అదేం లేదు, ఆయన ఏదో మత్తులో ఉన్నాడు కదా అందుకని అలా మాట్లాడుంటాడు, అలా ఇలా అని మళ్ళీ కన్విన్స్ చేస్తున్నాడు భార్యకి అన్నీ తెలుసు, వీడి వెధవ వేషాలు తెలుసు, అవతలోడు ఏ ఉద్దేశంతో అన్నాడో అన్నీ కూడా తెలుసు. కానీ ఆ టైంలోని తెలివిగా వ్యవహరించాలి ఆడపిల్లలు. అలాంటి వాళ్ళు ఉండేటప్పుడు తెలివిగా ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. లేదంటే ఆ భర్త మంచివాడు కాదనుకోండి, వాడి టెన్షన్ అన్ని కూడా కనిపెట్టుకొని మెల్లగా
ఆ ప్లేస్ నుంచి తప్పించుకోవాలి. ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపి విషయం చెప్పి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అంతేకాదు, ఇంకా ఎక్స్ట్రీమ్ అయితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు పిల్లలకైతే అవేం చెప్పక్కర్లేదు, అన్నీ తెలుసు. కానీ కొంతమందికి తెలీదు, వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. మరి అయితే ఇలా అయితే అనేసరికి అప్పుడు కొంచెం భయం పట్టుకుంది. ఇంకా అత్తగారికి మామగారికి కూడా తెలిసిందంటే వీడు తాట తీసేస్తారు, అది కూడా తెలుసు. ఇంకా అప్పుడు కామ్గాను లేచి, సరే సరే నువ్వు ఆ పిల్లల్ని చూసుకో, నేను జాగ్రత్తగా దేబెట్టేసి వస్తాను, తలుపు వేసుకో అని చెప్తూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళ బాస్తోని ఏదో చెప్పాడు. చెప్పేసరికి అక్కడి నుంచి కేకలు వినబడుతున్నాయి ఆ రాత్రి సమయంలో. మీ ఇంటికి ఊరికనే వచ్చాను అనుకుంటున్నావా? నా పనులన్నీ కూడా వదులుకొని వచ్చాను. ఎందుకు వచ్చాను అది ఇది అని ర్యాష్గానైతే మాట్లాడుతున్నాడు. అప్పుడు తెలిసిన విషయం ఏంటి అని అంటే, తన భార్యని అక్కడికి వాడి దగ్గరికి పంపిస్తానని చెప్పేసి వీడు వాడి దగ్గర క్యాష్ అయితే తీసుకున్నాడు. సార్ ఆ క్యాష్ ఇచ్చేస్తాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఇక్కడ అడగండి, మా ఆవిడ విన్నదంటే నా పని అయిపోతుంది, తనకి ఇష్టం లేదంట, అలా ఇలా అని మాట్లాడుతున్నాడంట. ఇంకా వెంటనే ఆ అమ్మాయి రూమ్ తలుపు వేసేసుకొని గడపెట్టేసి ఆ రూమ్లో నుంచి ఇంకా బయటికి రాలేదు. చాలా గొడవ అయిన తర్వాత వాడైతే వెళ్ళిపోయాడంట, నిన్ను తీసేస్తాను ఉద్యోగంలో నుంచి అది ఇది అనుకొని వాళ్ళ ఇంటికి దేబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చాలా పెద్ద గొడవ అయింది. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో కూడా చెప్పేసింది. అయితే అలాంటి వాళ్ళతో ఉండే కన్నా విడిపోతే బెటరు, ఈ రోజు ఒకరిని తీసుకొచ్చాడు రేపు ఇంకొకరిని తీసుకొస్తాడు అని అనుకోకుండా ఆ అమ్మాయి బాగా చదువుకొని ఒక ఉద్యోగం చేస్తూ వాడిని సెటరేట్ చేసింది. మరి అలా అయితే ఉంటుంది వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకోవడం అన్నమాట. ఎలాంటి నీచమైన పరిస్థితుల్లోని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను ఆ పెళ్లి బంధం అనే ఆ బంధానికి కట్టుబడి ఉంటారు కొంతమంది. అది నిలబెట్టుకోవడం అనేది చాలా తెలివితేటలతో కూడిన పని, చాలా చాకచక్యంగానైతే చేసుకోవాలి. ప్రతి ఆడపిల్ల కూడాను అలా చేసుకోగలిగితే ఆ ఇంటికి మహారాణి తనే అవుతుంది. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయట్లేదు ఎవ్వరు కూడాను. అండ్ అలాగే మీరు హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది, గ్రోత్ ఉంటుంది. మరికొంతమందికి ఈ వీడియోస్ కనిపిస్తాయి మీరు లైక్ చేయడం వల్ల. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. మీ అభిప్రాయాలు, ఇంకా అలాగే మీకు ఏవైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్లయితే నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇస్తున్నాను, అక్కడికి వచ్చి మీరైతే షేర్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అంతా కూడాను గోప్యంగానైతే ఉంచబడతాయి. మరి నెక్స్ట్ వీడియోలోని మన పక్కింట్లో ఏం జరుగుతుంది వీడియోలోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.